వాక్యం సెలవిస్తుంది. కనుక పాపము చేసిన మనుషుని యొక్క హృదయాన్ని ఎవరు మారుస్తారు? తల్లిదండ్రుల, ఇరుగు పొరుగు వారా, స్నేహితుల, పరిచయమైన వారా, బంధువుల? ఎవరు మార్చగలరు ఈ మనుషుని యొక్క పాపాన్ని? మార్చజాలరు. నేను ఈ మాటలు చెప్తే మీలో కొంతమంది అనుకోవచ్చు, అసలు నేను దేవుడు అంటేనే నమ్మను, నన్ను నేనే మార్చుకోగలను, నాకు దేవుడితో ఏం పనుంది? అలాంటి నాస్తికుల కొరకు నేను ఒక 5 ప్రశ్నలు సంధించాలని కోరుతున్నాను. అది వారికి సవాల్. ఇక్కడ చేరి వచ్చిన వారు కానీ వింటున్నవారు కానీ, మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక 5 నిమిషాలు నీకు తెలిసిన పేర్లు రిపిటేషన్ లేకుండా నువ్వు చెప్పగలవా? ఒక 5 నిమిషాలు నీకు తెలిసిన పండ్ల పేర్లు, ఫ్రూట్స్ పేర్లు రిపిటేషన్ లేకుండా నువ్వు చెప్పగలవా? ఒక్క 5 నిమిషాలు నీకు తెలిసిన బట్టల పేర్లు రిపిటేషన్ లేకుండా, మరలా చెప్పకుండా చెప్పగలవా? ఒక్క 5 నిమిషాలు నీ చుట్టూన్న చెట్ల పేర్లు రిపిటేషన్ లేకుండా నువ్వు చెప్పగలవా? ఒక్క 5 నిమిషాలు నీకు పరిచయమైన ఆకాశాన్ని గురించి రిపిటేషన్ లేకుండా నువ్వు చెప్పగలవా? ఒక్క 5 నిమిషాలు నీ చుట్టూన్న నదుల యొక్క పేర్లు రిపిటేషన్ లేకుండా నువ్వు చెప్పగలవా? దుస్సాధ్యం. నువ్వు చెప్పాలని ఎంత పూనుకుంటావో ఖచ్చితంగా మొట్టమొదటి ఆరంభించినావు అనుకో, ఏనుగు, సింహము, పులి, నక్క అలాగా, తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత అయినా మళ్ళీ చెప్పింది చెప్పడానికే రావటం వచ్చి తీరాల్సింది. ఎదుర్కొన్నాడంటే, రే ఇది ఇందాక చెప్పేసేవారు, ఎప్పుడు చెప్పాను రా, ఇప్పుడే కొత్తగా చెప్తున్నా. రిపిటేషన్ ఈజ్ ఏ మ్యాన్లీనెస్, ఇట్స్ ఎ డిఫాల్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. చెప్పింది చెప్పడం అనేది, అది చెప్పలేను అనుకోవడం అనేది, మర్చిపోవడం అనుకోని మనుషుడు అలాగే తలంచేవాడు. అయితే గాడ్ హ్యాస్ నో రెపిటేషన్. అంటే దేవుడికి ఎలాంటి రిపిటేషన్, మరలా చెప్పడం అనేది లేదు. జూన్ 2019 ప్రకారం ప్రపంచం యొక్క జనాభా ఎంతంటే 7.7 బిలియన్స్. ఒకవేళ రఫ్ ఎస్టిమేషన్ వేసుకుంటే ఇప్పటికి 8 బిలియన్స్ అనుకోండి. 8 బిలియన్ల మొఖాలను చేసిన మొక్కము చేయకుండా డిజైన్ చేసే నాస్తికుడు ఎవరైనా ఉన్నారా? 8 బిలియన్ల స్వరాన్ని వచ్చిన స్వరం రాకుండా చేసగలిగే మనుషుడు ఎవరైనా ఉన్నారా? 8 బిలియన్లుగా కళ్ళు రిపిటేషన్ లేకుండా మార్చగలిగే లేదా ఉంచగలిగే వాళ్ళు ఈ భూమి మీద ఏ మనుషుడైనా ఉన్నాడా? 8 బిలియన్లు నడక టైప్ యానిమేట్ చేయగలిగే మనుషుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? 8 బిలియన్లుగా మనుషుని యొక్క బయోమెట్రీ, ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా పెట్టగలిగే మనుషుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? 8 బిలియన్లు రిపిటేషన్ లేకుండా DNA క్రియేట్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఎక్సెప్ట్ గాడ్ nobody would ever do this. This is a tall and stunning example that God still exists. దేవుడు ఇది నాన్న ఇంకా నిలిచున్నాడు అంటానికి ఇంతకంటే రోజు ఏం కావాలా? నీవు ఒక్కడు తయారు చేస్తే ఇంకొకటి ఖచ్చితంగా డూప్లికేట్ వస్తుంది. ఒకడు మాట్లాడటానికి తయారు చేస్తే ఒక సాంగ్ కంపోజ్ చేసి ఇంకొక సాంగ్కి వెళ్ళేటప్పటికి ఎవరో కొంతమంది చెప్తారు, ఈ సాంగ్ ఇంతకుముందు రాగంలో మాదిరి ఉందే, ఈ పాట పలానా దాంట్లో తీసుకున్నారే, ఈ స్టోరీ పలానా దగ్గర నుండి వచ్చిందే, ఈ వ్యక్తి పలానా మాదిరిగా పాడేస్తున్నాడే, ఇలాగ రకరకాలుగా బహుశా యూ కెన్ కంపేర్ అండ్ కాపీ పీపుల్. బట్ దేవుడు చేసిన 8 బిలియన్ల ప్రజలకు సంబంధించిన యునిక్నెస్ నెవర్ కాపీడ్. దిస్ ఈజ్ గాడ్. యు ఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీవు అసమానం. అందరికి 2 కళ్ళు ఉన్నాయి, అందరికి 2 చేతులు ఉన్నాయి.